హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో శారీ తోటి ప్రిన్స్ కట్ లాంగ్ ఫ్రాక్ని, అలాగే దీని మీద వేసుకునే వేస్ట్ కోట్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ షేప్ అయితే పెడుతున్నాను. రౌండ్ నెక్ని ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది ఎలా ఉందో దీని పక్కనే కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి దీనిపైన లైనింగ్ పైనే స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక గట్టి కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి పైన ఒక గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ని కుట్టుకోవటం అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ డాట్స్ అనేవి కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడే ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి రెండు పక్కల కూడా. డాట్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి కింద క్రాస్ అనేది తీసుకోవాలి. వన్ ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా డాట్స్ దగ్గర వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దీని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చుట్టూ నెక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కట్స్ దగ్గర
చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఈ మూలల దగ్గర చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని లోపలికి దీనిపైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చుట్టూ నెక్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సైడ్న ఇవి స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ని ఇలా సేమ్ దీని మీదే ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ని అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. రెండు పక్కల కూడా ఫ్రంట్ పార్ట్ కూడా 1 ఇంచ్ లెంత్లో క్రాస్ అనేది తీసుకోవాలి. మధ్యలో ఒక కట్ట అనేది పెట్టుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ముందు లోతు ఎటువైపు ఉందో చూసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. హ్యాండ్కున్న లోతు భాగం ముందు వైపుకు వచ్చే విధంగా సెట్ చేసుకొని ఈ షోల్డర్ మీద మెయిన్ కట్ని ఇక్కడ షోల్డర్కి మెయిన్ కట్ ఒక్కటే దగ్గర ఉండే విధంగా సెట్ చేసుకొని హ్యాండ్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద లంగా పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. కింద లంగా పార్ట్ని లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్లో 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి ఫోల్డింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. లైనింగ్కి ఒరిజినల్ని కుచ్చులు పెట్టుకోవడం సెట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. కింద లంగా పార్ట్ని ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ కట్కి ఈ లంగా పార్ట్ మధ్యలో కట్కి రెండు ఒక చోట పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. బాడీ పార్ట్కి కింద లంగా పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్లు జాయింట్లు అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్లు హ్యాండ్ నుంచి ఇక్కడ నడుం వరకే స్టిచ్ చేసుకొని ఆపాలి. ఇక్కడ ఈ క్లాత్లన్నీ ఒకదానికొకటి ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు పక్కలు కూడా అదే విధంగా చేయాలి. సైడ్లు జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. బాడీ సైజ్ అనేది చేసుకోవాలి.
కింద పక్క కూడా లైనింగ్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద. అంతే అండి, లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేయటం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేయటం కంప్లీట్ అయితే అయిపోయింది. లుక్ ఇలా వచ్చింది ఫ్రాక్. ఫ్రెండ్స్, డిజైనర్ వేస్ట్ కోట్ను కూడా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోనైతే ఈ వీడియోలో చూపించట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇందులో జాయిన్ చేయలేదు. సపరేట్‌గా దీని గురించిన వీడియో చేశాను. డిజైనర్ వేస్ట్ కోట్‌ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.